అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనకైతే రైతు బంధు డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే జమ కావడం జరుగుతున్నాయి. రైతు బంధు డబ్బులు అయితే పెంపిణీ అయితే 3, 4, 10 ఎకరాల వరకు అయితే ఖాతాల్లో జమ అవుతున్నట్టయితే మనకైతే చిన్న సమాచారం అయితే అందడం అయితే జరిగింది. ప్రతి ఒక్క రైతులు అయితే ఒకసారి అయితే మీ ఖాతాలను అయితే ఒకసారి చెక్ చేసుకున్నానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని మొత్తం షేర్ చేయండి. ఇప్పటి వరకు మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాల దాకా రైతు బంధు పడిందో నాకైతే ఒకసారి అయితే కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి. నేనైతే హృదయపూర్వకంగా అయితే మీకైతే ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కరికైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈ నెల ఆఖరికల్లా అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తానని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మనకైతే బడ్జెట్ లేకపోవడం వల్ల అయితే మనకైతే ఇప్పటివరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే నిధులు అయితే విడుదల చేయలేదు. 1, 2 ఎకరాలకు మాత్రమే రైతు బంధు డబ్బులు అయితే జమ చేశారు. 3 ఎకరాల నుండి 10 ఎకరాల దాకా అయితే ఈ నెల ఆఖరికల్లా అయితే జమ చేస్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన కూడా చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా లైక్ కూడా చేసుకోండి. రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే 31 ఈ నెల ఆఖరికల్లా అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో 10 ఎకరాల దాకా అయితే జమ అవుతాయి. వచ్చే నెల 5వ తారీఖు అయితే మిగతా 10 ఎకరాల వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా జమ చేస్తానంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న జరిగిన ప్రెస్ మీటింగ్లో కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా మనకైతే రైతు సోదరులకైతే మనకి 2 లక్షల రుణమాఫీ కూడా అయితే చేస్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది కూడా మనకైతే త్వరలోనే అమల్లోకి అయితే ఆల్రెడీ అమల్లోకి తీసుకొచ్చారు. అది కూడా త్వరలోనే మనకైతే చెప్పడం జరుగుతుంది, ప్రకటించడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు సోదరులకైతే మనకైతే కౌలు చేసే రైతులకు కూడా శుభవార్త అయితే మనకి పెద్ద శుభవార్త అయితే అనుకోవచ్చు. కౌలు చేసే రైతులకు కూడా రైతు బంధు డబ్బులు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అందిస్తానని అయితే చెప్పడమే జరిగింది. కౌలు చేసే రైతులకు అయితే ఇది పెద్ద శుభవార్త అయితే అనుకోవచ్చు. ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో కౌలు చేసే రైతులకు కూడా రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి అని అయితే మనకైతే ఇది కూడా చిన్న సమాచారం అయితే అందడం జరిగింది. ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేంత వరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క రైతు సోదరులకి అయితే ఒకవేళ రైతు బంధు డబ్బులు అయితే మీ అకౌంట్లో అయితే జమ అవుతాయి. నాకైతే కామెంట్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అయినైతే కామెంట్ పెట్టండి. ఒకవేళ జమ కాకపోయినా కూడా రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదని కామెంట్ పెట్టండి. ఒకవేళ మీరైతే ఏ జిల్లా నుంచి కామెంట్ పెడుతున్నారో జిల్లా పేరు, అదేవిధంగా మాకైతే ఇన్ని ఎకరాల దాకా రైతు బంధు డబ్బులు అయితే జమ అయినైతే కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.